ముందు మందిరానికి వెళ్దామో పోకలాడపడరు. ముందు నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రభుని స్తుతించుకుందామని పోకలాడపడరు. ముందు మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చుకోవాలి? చికెన్ తెచ్చుకోవాలి ఏంటి. ఆ తర్వాత దాంతో రకరకాల ప్రయత్నాలన్నీ చేయాలి. అప్పుడు ఖాళీ ఉంటే వెళ్దాంలే. లాస్ట్లో పాస్టర్ గారు ఆశీర్వాద ప్రార్థన చేస్తారు కదా, కంగారు ఏం లేదు. అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేద్దాం? జాయిగా చల్లగా వెనకాల నుంచి లోపల దూరదాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. జాగ్రత్త, నిన్ను దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నీ స్థితి ఎంతో ఏంటి, నీ గతి కూడా. నీ ఆలోచన బట్టే దేవుడు నీకు కార్యం చేస్తాడు. నీ నడవడికను బట్టే దేవుడు కార్యం చేస్తాడు. దేవుని సన్నిధానంలో నువ్వు గడుపుతున్న విధమును బట్టే దేవుడు నీకు కార్యాన్ని చేస్తాడు. అంతే తప్ప కానీ ఏంటి ప్రత్యేకంగా ఏం జరగదు. నేను మందిరాన్ని రాకుండా ఇంట్లో కూర్చుంటానంటే ఏంటి కార్యం జరగదు. ఆయన అంటున్నాడు కదా, ఏంటి ఇది నేను నివసించు, నేను నివాసం చేసు, ఇంట్లో ఉంటా అన్నాడు ఆయన. ఏంటి మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు, అంతేనండి చెప్పిన మాట ఆయన. లేకపోతే నేను ఇంట్లో కూర్చోండి, మీరు వస్తానన్నాడు ఆయన. ముందు మందిరానికి వస్తే అప్పుడు ఆయన చేస్తాడు, ఆయన మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు బాధపడిపోతున్నాడు పుల్లుగా. పాపం చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకు తిన్నాను రా బాబు, నేను ఓ పూట ఆహారం కోసం నేను ఏం చేసిన కొక్కుతుపడ్డానా, ఉన్నది కాస్త ఊడిపోయింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మరలా ఒక్కసారి నన్ను ఆస్వాదించు ప్రభు అంటే నేనేం చేస్తున్నాను, విసర్జిస్తూ ఉన్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి గమనించండి గమనించండి. ఉపవాస కూడికలు ఎందుకనంటే నిన్ను నువ్వు దిద్దుబాటు చేసుకోవడానికే. ఈ ఉపవాస కూడికలు ఎందుకనంటే నీ బ్రతుకును మార్చుకోవడానికే. ఈ ఉపవాస కూడికలు ఎందుకనంటే నీ బ్రతుకుల్లో నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని చూడడానికే. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏంటి ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారనంటే, దేవుని వాక్యం చెప్తుంది. ఎబ్రి పత్రిక ఏంటి అపోస్తలుడైన పౌలు రాసిన ఎబ్రి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు కదా, దేవుడిచ్చిన చదువు చాలండి. ఎన్ని విధాలను బట్టి దేవుడు మనకి ఏంటి రక్షణ ఇచ్చాడండి. ఎన్ని విధాలను బట్టి రక్షణ ఇచ్చాడండి, ఒకదాన్ని బట్టి కాదు. ఏంటి ఆయన మీకు బోధించుకుంటూ, నానాటి నుండి బోధించుకుంటూ ఏంటి ఈ రక్షణని నిర్లక్ష్యం చేస్తూ, ఇది నాన్న చాలా మంది తమ జీవితాల్లో ఏంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. రక్షణ పొందినప్పుడు ఏం ప్రమాణం చేస్తారండి? నీటిలో ప్రమాణం చేయకుండా బాప్తిసం ఇచ్చేద్దండి మీ భాష రేటు పంపేసి ఏం చేస్తారు? ఇది మొదలుకొని క్రమం తప్పకుండా నేను ఏం చేస్తాను, మందిరానికి వస్తాను. రొట్టి ఇరిచిడి ఎందును ఆయన ద్రాక్షారసం ఆయన భోజనం చేయటం ఎందును నేనేం చేస్తాను, క్రమం తప్పకుండా ఉంటాను. ఇప్పుడు దాకా జరిగిన ఈ 9 నెలల్లో ఎంతమంది ప్రభు బలం మానకుండా మందిరానికి వచ్చారండి? ప్రమాణం చేశారు కదా, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ప్రమాణం చేశారు కదా చాలా మంది. అయ్యో వారంగాతో చివరి విత్తారులే పాస్టర్ గారు వెళ్ళిపోవచ్చు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసావా? నీ బ్రతుకులో ఏంటి నీకు నీవే ఏం చేస్తున్నావు? ఓ కొరువు తయారు చేసుకుని, కొరువు అంటే తెలుసు కదండి, ఓ మంట తయారు చేసుకుని ఆ మంట మీద ఏం చేస్తున్నావు? కూర్చుంటున్నావు. నీకు నీవే, అందులో డౌట్ లేదు. దేవుడు చెప్తున్నాడు, దేవుని ఒక ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకో. చేస్తే మన బ్రతుకు ఏమైపోద్దట, ఇబ్బందులు పాలైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. లేదు లేదు పాస్టర్ గారండి, కంగారుగా నాకు పెళ్ళంటే బాప్తిసం ఇచ్చేయారని. నేను ఎలాగున్నా పర్లేదండి, నన్ను అడగలేదండి ఇవన్నీ. అలా కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇందాక నాన్నగారు అది చెప్తున్నాను ఏంటి, ఒక ఆయన తాగుతూ ఉంటే తాగుబోతుందని తీసుకెళ్ళి పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చాడండి. మా చర్చిలో బాప్తిసం ఇచ్చాడండి. కుటుంబం అంతా మానేసింది. ఎందుకు మానేసింది అంటే నా కొడుకు బాప్తిసం ఇచ్చాడండి. కొడుకు బాప్తిసం ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు బాప్తిసం? నీకు మారు మనసు లేదు, నీలో రక్షణ లేదు, ప్రభు అంటే పూర్తిగా తెలీదు. 24 గంటలు తాగుతూ ఉంటావు, 24 గంటలు ఫ్రెండ్స్తో కూర్చొని సీట్లు కాలుతూ ఉంటావు. 5 రోజులు వెళ్ళి ఒక వారం మందిరానికి వెళ్ళబోతుంది, 5 రోజులకి నీకు బాప్తిసం ఇచ్చేస్తే ఏంటి నేను అలా తీసుకున్నానండి బాప్తిసం, అందువల్ల నాకు దేవుడి గురించి తెలియదండి అని చెప్పేసి ఏంటి తెలియదని చెప్పేసి నువ్వు సాకులు చెప్తే ప్రభు వినడానికి సిద్ధంగా లేడు. నీ గొప్ప ఏంటి దేవుడు అనుగ్రహించిన రక్షణని నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆయన రక్షణగా నేను నిర్లక్ష్యం చేసే వారంగా ఉన్నామేమో, ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
ఆయన రక్షణ నిర్లక్ష్యం చేసే వారంగా, ఓ ప్రత్యేకమైన వారంగా ప్రభు సంధానంలో కనబడాలి. ఓ ప్రత్యేకమైన వారంగా ప్రభు సంధానంలో మనం ఉండాలి. ఏంటి చాలా మంది దినాన్న ఏంటి ఎప్పుడు మనం ముద్దు తెచ్చుకుంటున్నామనంటే ఏంటి ఉన్నది కాస్త రక్షణ పోయిన తర్వాత ఏం చేస్తుంటాం, ప్రభువా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు అంటే ఆయన కాపాడడానికి ఆయన సిద్ధంగా లేడు. ఏంటి అంతా అయిపోయిందండి. చివరిలో ఏంటి ఇంకా యేసయ్య సిలువకు అప్పగింపబడతాడని ముందులో అంటాడు కదా, అయ్యా ఆ పాపాత్ముడు నేనేనయ్యా అంటున్నాడండి. ఎవరంట ఆ పాపాత్ముడు? నేనేనయ్యా. కొన్ని నాణాలకి నిన్నేం చేశాను, తీసుకెళ్ళి అప్పగించాను. ఎప్పుడు? చివరిలో ఇంకో కొద్దిగా సేపట్లో యేసుప్రభుని ఏం చేస్తారు, సిలువ వేయడానికి తీసుకెళ్ళిపోతారు. ఆ సమయానికి వచ్చి అంటాడు కదా, అయ్యా ఆ పాపాత్ముడు నేనేనయ్యా, నువ్వు నా పాదాలు పట్టుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు అంటున్నాడండి. అయినప్పటికీ కూడా ప్రభు అక్కడ ప్రేమను చాటాడు. నువ్వు పాపివని నువ్వు తెలుసుకున్నావు కనుక ఏంటి నేనేం చేస్తున్నాను, పాపిని సైతం నిన్ను క్షమించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నువ్వు రాగానే నీ పక్కన చోటు ఇవ్వకపోతే, అమ్మాయి వీడికి ఎంత స్టైల్ పెరిగిందిరా, చోటు ఇవ్వలేదని చెప్పేసి మందులోనే తిట్టుకుంటా ప్రారంభమవుతావు. నువ్వు ఏంటి మందులోనే తిట్టుకుంటా ప్రారంభమవుతావు. మళ్ళా వారు రాబోదు పక్కన కూర్చోవు. కానీ యేసయ్య ఎలా అనుకోలేదు, అప్పగిస్తాడని తెలిసినప్పటికీ కూడా ఏంటి ఆయన రక్షణ బట్టి, ఆయన చేసిన కార్యములు బట్టి, ఆయన బోధన బట్టి ఏం చేశాడనంటే ఆయన క్షమించి పాదాలు కడిగాడండి. అది తట్టుకోలేక ఏం చేశాడు, పరిగెట్టుకి వెళ్ళాడు. ఇంకేం చేయాలో తోచలేదండి. ఆఖరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అందుకని అన్నాడు, శత్రువు ఇంట్లో నీకేం చేస్తాడంట, భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అంటే మన దేవుడు ఆయన రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన బాటలో మనం నడిస్తే, ఆయన బోధించిన దాంట్లో మనం నడిస్తే, ఆయన నడిపించిన దాంట్లో మనం నడిస్తే, మనం ఎన్నడూ కూడా మనం ఏం చేయగలదు, దేవుని సన్నిధానంలో మన జీవితాన్ని ఎన్నిదిరిగి చూడడం అవసరం పని లేదు. మన బ్రతుకుల్లో నిత్యము ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి సర్వం కోల్పోయిన తర్వాత నేనేం చేస్తుంటుంది, మనకు బుద్ధి వస్తుంది. సర్వం కోల్పోయాక మనకున్నదంతా పోయిన తర్వాత. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. లోకాసు సువార్త 15:17 అంత బాధ ఎందుకో ఏంటి, స్నేహితులు చెప్పారట. ఏమని చెప్పారు, ఒరే మీ నాన్న వ్యర్థంగా డబ్బులు ఆలకేలకి ఖర్చు పెడుతున్నాడు, ఇలా అలా చేస్తున్నాడు కాబట్టి నీ వాట నువ్వు తెచ్చేసుకో అంటే తెచ్చేసుకున్నాడండి. తెచ్చేసుకున్నప్పుడు కూడా ఎవరున్నారు, స్నేహితులు ఉన్నారు. కూడా ఎవరున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఏంటి ఉన్నది కాస్త ఏంటి ఎలా మార్చుకున్నాడు, ఆస్తిని తీసుకుని డబ్బు రూపంలో మార్చుకుని మొత్తం సర్దేసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం సర్దేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మొత్తం పోయింది. మొత్తం పోయిన తర్వాత ఏంటి అప్పుడు మొత్తం పోయిన తర్వాత ఎలా ఉంటుందండి, అప్పుడు దాకా సెంటు వాసన వచ్చేది, అప్పటి నుంచి ఏం వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. అక్కడి నుంచి అక్కడక్కడ చిన్న దురదేత్త ఉంటుందండి. దురదేత్తలో గోక్కున్నాడు. గోక్కోవడంలో ఏంటి చెత్త అక్కడక్కడ సిరిగిపోయింది. సిరిగిపోయిన తర్వాత ఇలా బొట్ట మీద చేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అనిపిస్తుందంట అయ్యో ఈ బాధలో పడి ఆకలి సంగతి మర్చిపోయాడు అనుకున్నాడు. ఈ కడుపు అంతా కూడా ఏమైంది, కాలిపోతుంది, లోపల మంట ఎక్కిపోతుంది. ఏంటి ఉన్నది కాస్త అయిపోయింది. ఉన్నది కాస్త ఏమైంది, ఊడిపోయింది. అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వస్తే అప్పుడు అంటున్నాడు కదా, ఏంటి ఏదో దొరికిన ఆహారం తినేద్దామని అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాడండి, పందుల దగ్గరికి వెళ్ళాడండి. పందులకి ఆహారం ఎలా పెడతా తెలుసండి మీకు, 4 రోజులు 5 రోజులు బాగా మురగబెట్టి ఏంటి చక్కగా నానా చెత్త చెదారం అందులో వేసి, అవి కూడా నానా చెత్త తిని బయట వస్తే ఇక్కడ కలిపి కూడా పెట్టేది చెత్తే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు ఏంటి వాళ్ళని పక్కకి గెంటి ఏంటి వాటితో సమానంగా ఏంటి ఆ తొట్టులో మూటెత్తిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఏంటి ఆ తినడానికి సిద్ధపడిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు ఆ పంది ఒకటి బీగ ఉంటుంది, అప్పుడు బుద్ధి వచ్చి ఉంటుంది. లేదా ఏంటి ఆ పంది కాలెట్ లాగా ఉంటుంది, అప్పుడు బుద్ధి వచ్చి ఉంటుంది. అమ్మో నా తండ్రి అంటే ఏముంది, అనేక మందికి ఆహారం కలదే అనుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడండి. అన్నీ ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో ఏంటి దేవుడు చేసిన పనులన్నీ గుర్తురావు. మరి ఎప్పుడో మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు లేవనెత్తితే ఈ రోజు లేచి నువ్వు పెద్ద కూర్చున్న తర్వాత ఏం చేస్తుంటావు, దేవుడిని నిర్లక్ష్యం చేస్తావు, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు, పాస్టర్ గారిని నిర్లక్ష్యం చేస్తావు. ఏంటి అప్పుడు ఎవడో ఒకటి బీగుతాడు, నేను ఆ పంది బీగినట్లుగా ఒకటి బీగిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది. ఏమనంట ఏంటి అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు గుర్తొచ్చి నా తండ్రి వెంట అనేక మందికి సమృద్ధిగా ఉందన్నాడండి. ఎప్పుడు డబ్బు పోయింది,
అందం పోయింది, ఏంటి, ఆరోగ్యం పోయింది, రంగు పోయింది, రుచి పోయింది, అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సర్వం పోతే కానీ మనకేం రాదటండి, బుద్ధి రాదు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళొద్దు. అందుకని ఈ కూడికలు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళొద్దు. సర్వం పోకముందే మేల్కొని మనం పరిశుద్ధాత్మ దేవుని స్తుతించుకునే వాడంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వెళ్ళి ఏడుస్తున్నాడు, అయ్యో నా తండ్రి అని కన్నీరు గారుస్తుంటే ఎంతన్నా మన తండ్రి ప్రేమ స్వరూపండి, ఎంతనే ఆయన గొప్పవాడండి. ఆయన గురించి మాటల్లో ఏంటి వర్ణించలేమో. ఆయన గురించి ఏంటి మనం ఎంత చెప్పినా ఆశ తీరదో, తనువు తీరదో. ఎంత చెప్పినా ఏంటి మన బ్రతుకు దినాలని ఆయన వెనక తెచ్చుకున్నా మనం ఆయన రుణం తీర్చలేము. అంతగా మన ప్రభు మనల్ని ప్రేమించేవాడండి. దేవునికి స్తోత్రం. తప్పిపోయి తిరిగి వస్తే తండ్రి ఎలా ప్రేమించాడో మరలా అలా మనల్ని ప్రేమించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ తప్పిపోయే పరిస్థితిలో మనలో ఎవరైనా ఉంటే దయతో అర్థం చేసుకుని ఒక్కసారి మరలా మనం ప్రభు వైపు తిరుగుదాం. దయతో అర్థం చేసుకుని మరొకసారి ప్రభు వైపు తిరిగి, ప్రభువా నువ్వు నాతో ఉన్నావయ్యా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నువ్వు నన్ను నడిపిస్తున్నావయ్యా, నువ్వు నన్ను బ్రతికించావయ్యా, నువ్వు నాకు స్థిరమైన జీవితాన్ని ఇచ్చావయ్యా, ఎవరికి లేని ఆశీర్వాదం నాకు ఇచ్చావు ప్రభు అని ఒక్కసారి మనం ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుని స్తుతించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి కార్యాన్ని మన పట్ల చేసుకుంటూ ముందుకి వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆయన అంటున్నాడు, నేను ఏదో ఒక దినాన్ని రాబోతున్నాను. ఏంటి ఏదో ఒక దినాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉండాలట? సిద్ధపాటు కలిగి చాలా బుద్ధి కలిగిన వారంగా ప్రభు సన్నిధానంలో మెలకువ కలిగి ఆలోచన చేసేవారంగా ఉండాలి. నిద్రపోతే ఆలోచన చేసేవారంగా ఉండకూడదండి. అందుకని అంటున్నాడు ఏంటి, బుద్ధి కలిగిన 5 కన్యకల కొరకు, బుద్ధి లేని 5 కన్యకల కొరకు చెప్తూ అంటూ ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారట, మీ డ్యూటీలో నూనె కొంచెం మాకు ఇస్తారా అని. మీ డ్యూటీలో నూనె కొంచెం మాకు ఇస్తారని అంటే పక్కనే అమ్మేవారు ఉన్నారు, వెళ్ళి కొనుక్కోండి అంటున్నారండి. ఏంటి, పక్కనే అమ్మేవారు ఉన్నారు, వెళ్ళి కొనుక్కోమని చెప్తున్నారు. అంటే వీళ్ళు 5 చాలా తెలివిగా ఉన్నారండి. కొంతమంది మన చుట్టూరు ఉంటారండి, మనల్ని కూడా అడుగుతుంటారు, ఆదివారం మందులు మానేసి వెనకని వెళ్దాం వస్తామమ్మా అంటే. ఏంటి ఆవిడ చెయ్యి అంటే మనం చెయ్యి అంటాం. క్రైస్తవులు ఎక్కువ. మీరు వెళ్దామంటే సరే అండి నేను కూడా వచ్చేస్తాను, ఏం పర్లేదులే, పాస్ గారికి ఏదో చెప్తాలే. పాస్ గారండి ఈరోజు మాకు చిన్న కార్యక్రమం ఉందండి,